సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ సినిమా ఇండస్ట్రీలా మారిపోయింది సార్ పరిస్థితి చూస్తుంటే. ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సినిమా ఇండస్ట్రీ కాస్త చురకలు కూడా అంటించారు. దాంతో పాటు మళ్ళీ అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది కరెక్టే. ఆయన చెప్పడంలో తప్పేమీ లేదు. ఆహ్, అని ఆయన చెప్తూనే మళ్ళీ నేను ఆ నలుగురిలో లేను అని చెప్పుకున్నారు. ఆయనది సర్ది చెప్పుకున్నారు. ఇప్పుడు ఆయన నలుగురిలో లేకపోతే ఆ నలుగురు ఎవరన్న చర్చ కూడా జరుగుతుంది. ఆ నలుగురు 10 మంది అయ్యారన్నారు. ఆ 10 మంది ఎవరనేది కూడా చర్చ జరుగుతుంది. ఎంటర్‌గా ఈ ఇష్యూ గురించి ఏం చెప్తారు సార్? ఇది దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి మాట. ఆ నలుగురు అనేది. ఆ నలుగురు అనే మాట మొదట మీడియా ముందు మాట్లాడిన పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు. దాసరి నారాయణరావు గారు. ఓకే. సినిమా పరిశ్రమని ఆ నలుగురు కంట్రోల్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్న సినిమా మరణానికి ఆ నలుగురే కారణం అని దాసరి నారాయణరావు గారు చిన్న సినిమా కాంటెక్స్ట్లో మాట్లాడుతూ ఈ థియేటర్లన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి ఆ నలుగురు అని చెప్పాడు ఆయన. ఆ రోజుల్లో అరవింద్ గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఓకే. నిజానికి నలుగురు కాదు, 5గురు కాదు, 6గురు అనే చర్చ అప్పుడు జరిగింది. దాని మీద చాలా విస్తృతంగా గొడవైంది దాసరి గారు ఆ మాట అన్న తర్వాత. కాకపోతే అన్నది దాసరి కాబట్టి కొంచెం చెవులు కొరుక్కున్నారు, ఇతర గొడవలు పడ్డారు తప్ప ఓపెన్గా వచ్చి ఆయనతో ఢీకొనేటువంటి సాహసం ఎవరూ చేయలే. నారాయణరావు గారు అలా మాట్లాడతారులే, ఆయన అంటే ఆయన్ని కాంట్రవర్సీ చేయటం ఎందుకులే అన్న ధోరణిలో చాలామంది నర్మగర్భంగానే వ్యవహరించారు. కానీ ఆ నలుగురు అనే మాట ఆ రోజున ఇండస్ట్రీని కొంచెం గాయపరిచిన మాట అయితే వాస్తవం. ఇలా జరిగినప్పుడు అంటే అప్పుడు అరవింద్ గారు ఉన్నాడు, సురేష్ బాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, సీన్లో యాక్టివ్గా ఉన్నారు. అప్పుడు యాక్టివ్గా ఉన్నాను అనే మాట నిన్న ప్రెస్ మీట్లో అరవింద్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా దీనిలో నుంచి బయటకు వచ్చేసాను అని చెప్పాడు క్లియర్గా. బయటకు వచ్చేసాను, ఇప్పుడు నా దగ్గర మహా ఉంటే 15 థియేటర్లు ఉన్నాయేమో గట్టిగా అన్నాడు. అంటే G3 అనే పేరుతో ఆయన కొన్ని ఏరియాల్లో కొన్ని థియేటర్స్, ఉదాహరణకు విజయవాడ రాజ్ యువరాజ్ ఆయన కంట్రోల్లో ఉంది ఇప్పుడు. ఓకే. అలా కొన్ని థియేటర్స్ ఆ G3 అనేటువంటి ఎంబ్లం పేరుతో ఉన్న థియేటర్లన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి అంతవరకే. కానీ ఇప్పుడు అసలు విచిత్రంగా ఆ రోజున ఆయన ఆ నలుగురు అన్నప్పటి సీన్కి ఇప్పటి సన్నివేశానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆ నలుగురు అనే మాట కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వాళ్ళ గొడవ ఇది. సింగిల్ స్క్రీన్ వాళ్ళు మేము చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాం, మా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, అందుకని మేము సమ్మెకి వెడతాం అన్నారు. ఈ సమ్మెకి ఎప్పుడు వెళ్తామన్నారు వాళ్ళు? జూన్ 1వ తారీఖు నుంచి సమ్మె అన్నారు. జూన్ నెలలోనే వీళ్ళు డేట్ అనౌన్స్ చేశారు. హరిహర వీరమల్లు డేట్ అనౌన్స్ చేసిన టైంలో వాంటెడ్గా ఎవరో ఈ థియేటర్ల సమ్మెకి పిలుపునిచ్చారు, దీని వెనకాల ఎవరో ఉన్నారు అని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఆవేశపడ్డారు. ఎవరో ఉన్నారు అంటే ఆయన అభిప్రాయం ప్రజలు ఏమనుకోవాలని ఆ మాట అన్నాడు ఆయన. వెనక వైఎస్ఆర్సీపీ ఉండి నడిపిస్తోంది అనేది ప్రజలు అనుకోవాలి అనే ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఆయన అనలేదు, ఆయన అన్నమాట కాదు ఇది, బిట్వీన్ ది లైన్స్ మాట్లాడుతున్నా నేను. దాన్ని ఆయన ఇంటెన్షన్తో అనకపోయినప్పటికీ అది ప్రొజెక్షనల్ అయింది. అయినా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరూ నోరు తెరిచి మాట్లాడలేదు. వాళ్ళు చాలా గుంభనగా మౌన పోరాటం చేసుకుంటున్నారు. అదొక విచిత్రమైన సుషుప్తావస్థలో ఉన్నటువంటి పార్టీ అది వైఎస్ఆర్సీపీ గొడవ. కానీ ఒక దెబ్బ వేశారు వీళ్ళు, అయిపోయింది. ఇది రాజకీయపు వ్యవహారం అయితే దీనికి అదర్ సైడ్ ఏమిటి? 12వ తారీఖు సినిమా రిలీజ్, 12 కదా, అవును సార్. 12 అని వారు డేట్ అనౌన్స్ చేశారు. 1వ తారీఖు సమ్మె అన్నారు. సమ్మె అనగానే సమ్మె జరిగిపోతుంది అనుకోవడం భ్రమ. అనుకుని ఆవేశపడి ఇది ఎవరో చేయిస్తున్నారు, ఎవరో ఉన్నారు వెనకాల, ఈ గొడవంతా పక్కన పెట్టేసి నిజంగానే సింగిల్ స్క్రీన్స్ సమస్యల్లో ఉన్నాయా లేవా అనేది చూడాలి. సింగిల్ స్క్రీన్స్ సమస్యలో ఉన్నమాట యథార్థం. దానిలో ఎవరికి భేదాభిప్రాయమో భిన్నాభిప్రాయమో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అక్కడ జనాలు రావడం లేదు సినిమాకి. అంటే సినిమాలు గతంలో ఎలా ఉండేది, ఈ థియేటర్లన్నీ ఎలా సస్టైన్ అయినాయి ఒకప్పుడు అంటే ఇండస్ట్రీలో
ఒక 6 వరకు పెద్ద హీరోలు ఉండేవారు. 5 కనీసంగా ఉండేవారు. 6, 7 దాకా నడిచేది ఆ సంఖ్య ఒక్కొక్క సందర్భంలో. ఉమ్, ఈ 6, 7 లేకపోతే 5 హీరోలు వాళ్ళు సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు కనీసం 4 నుంచి 17 సినిమాల వరకు చేసేవారు. ఓకే. ఒక హీరో 4 సినిమాలు చేస్తే ఒక టాప్ హీరో 17 సినిమాలు, ఇంకొక హీరో 12 సినిమాలు, ఇంకొక హీరో కనీసంగా 7 సినిమాలు ఇలా చేసేవాడు. ఇలా జరగటం వల్ల ఏం జరిగేది, వీళ్ళ తర్వాత ద్వితీయ శ్రేణి హీరోలు ఉండేవాళ్ళు. ఎవరు? చంద్రమోహను, మురళీమోహను, ఈ ఈ బ్యాచ్. వీళ్ళు కూడా అదే పద్ధతిలో కనీసం 10-12 రిలీజులు ఉండేలాగా చూసుకునేవాళ్ళు. దీంతో ఏమయ్యేది, పెద్ద డైరెక్టర్లుగా పేరున్నటువంటి వాళ్ళ సినిమాలు వచ్చేవి. ఇవన్నీ కలిసి జనాల్లో ఇంట్రెస్ట్ కలిగించేటువంటి సినిమాలు, క్యూరియాసిటీ కలిగించే సినిమాలు నెలకి కనీసం 7-8 కొత్త రిలీజులు ఉండేవి. అందులో పెద్ద హీరోల సినిమాలు ఉండేవి, ఇందాక నేను చెప్పిన ఇతర కేటగిరీల్లోనూ ఉండేవి. కనీసం 10 పైన, నెలకి 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యేవి. 10 నుంచి పైన ఓకే. రిలీజ్ అవడంతో ఏమయ్యేది, ఎవరి వీక్ ఒక మంచి సినిమా ఉండేది. 4 వారాలే కదా మనకి, 4 శుక్రవారాలు. 4 శుక్రవారాలకి తగినన్ని సినిమాలు ఉండేవి. కొన్ని థియేటర్స్లో అంటే అప్పట్లో ఎలా ఉండేది, సింగిల్ స్క్రీన్ ఇచ్చేవాడు. ఒక ఊళ్ళో ఒక థియేటర్లో ఒక సినిమా ఉండేది. ఆ సినిమా చూడాలనుకునే వాళ్ళందరూ ఆ థియేటర్కే వెళ్ళేవారు. ఇది పెద్ద హీరో సినిమా, జనాల్లో క్యూరియాసిటీ ఉంటుంది అనుకుంటే 2 థియేటర్లు ఇచ్చేవాళ్ళు. హైదరాబాద్ లాంటి చోట్ల 4 థియేటర్లు ఇచ్చేవాళ్ళు. ఇలా కదా మన ప్రయాణం ప్రారంభమైంది ఆదిలో. అప్పుడు థియేటర్లు సంతృప్తిగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి, పెద్ద హీరోలు వాళ్ళందరూ బిజినెస్ ఎక్స్పాన్షన్లో ఉన్నారు. లోకల్ మార్కెట్ నుంచి గ్లోబల్ మార్కెట్ దిశగా ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు. క్వాలిటీ సినిమా, అలాగే ప్రజల్ని మెస్మరైజ్ చేసే సినిమా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అనే పేరుతో రకరకాల విన్యాసాలు చేస్తూ ఒక్కొక్క హీరో తన సినిమాని కనీసంగా 1.5 ఇయర్లో ఒక సినిమా పూర్తి చేయటం అనేది గొప్ప విషయం. అడవిరాముడు అనే సినిమా ఆ రోజుల్లో ఆ సినిమా తీయటానికి పట్టిన టైం ఎంత, షూట్కి పట్టిన టైమే 2 నుంచి 3 నెలలు అని రాఘవేంద్రరావు గారు ఇప్పటికీ చెప్తాడు. 50 రోజులు పైన, 50 నుంచి 60 రోజుల్లో షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. అన్ని సినిమాలు అంతే. దారవేరు సూరకర్ణకి పట్టిన టైం కూడా అదే. కాబట్టి 3 నెలల్లో సినిమాలు తీసేవాళ్ళు. 3 నెలలు నుంచి 4 నెలలు, 5 నెలలకు వెళ్తే అసలు అది బీభత్సం అయిపోయినట్టుగా భావించేవారు. అలాంటిది 1.5 ఇయర్ కనీసంగా. పుష్పకైతే 3 ఏళ్ళు పట్టింది. మరి ఏం చేస్తున్నారు అక్కడ అనేది వేరే గొడవ. ఒక హీరో సినిమా 3 ఏళ్ళు గ్యాప్లో రిలీజ్ అవటం అనేది మనం చూసాం. ఇది ప్రభాస్కి కూడా జరిగింది. ఇప్పుడు ప్రతి హీరో కూడా కనీసం సంవత్సరానికి 2 రిలీజులు పెట్టుకుందాం అనుకుని ప్రకటించినా కుదరని పరిస్థితి ఉంది. రెండోది, సీక్వెల్ సినిమాల మీద కథ నడుస్తోంది. అవును. ఇదంతా కూడా మార్కెట్ గొడవ. ఈ ఎకనామిక్స్లోకి ఇండస్ట్రీ వెళ్ళిపోయిన తర్వాత బిగ్ హీరోల నుంచి సినిమాలు రావడం తగ్గింది. దాంతో థియేటర్లకు వచ్చే జనాలు హీరోల అభిమానులు వస్తారు. మొదటి 3 రోజులు థియేటర్ల దగ్గర జరిగే హడావిడి వారి అభిమానులది. టిక్కెట్ల రేట్లు పెంచితే కొని చూసేది అభిమానులే. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆ రోజుల్లో గత ప్రభుత్వాన్ని మీరందరూ వెళ్ళి కలిశారు, ముఖ్యమంత్రి గారిని. మొన్న చంద్రబాబు గారిని కలిశారా మీరు అని నిలదీశాడు ఆయన. ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నిలదీశాడు, బాగానే ఉంది. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అందరూ? టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించండి మహాప్రభో అని వెళ్ళారు. సరే, ఆయన పద్ధతిలో ఆయన డీల్ చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళలేదు. అశ్విని దత్ గారి సినిమా రిలీజ్ ఉంది కాబట్టి కల్కి, ఆ టైంలో వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిశారు. కలిస్తే నేను చూస్తాను, అదేం పర్లేదు అన్నాడు. అలాగే జనసేన నుంచే సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు, కందుల దుర్గేష్ గారు. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారి పట్ల ఇండస్ట్రీకి ఎలాగూ సాఫ్ట్ కార్నర్ ఉంది, ఇండస్ట్రీ పట్ల ఆయనకి సాఫ్ట్ కార్నర్ ఉంది అనే ఉద్దేశం చొప్పున ఉన్నారు. వీళ్ళు ఆనందంగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చింది, మన సమస్యలన్నీ గట్టెక్కిపోతున్నాయనే ఆనందంతో ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడారు. చంద్రబాబు పట్ల వాళ్ళకి ఏ రకమైన భేదాభిప్రాయం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లో చంద్రబాబు గారిని మీరు గౌరవప్రదంగా ఎందుకు కలవలేదు, నన్ను కలిసి వెళ్ళిపోయారు మీరు, ఆ తర్వాత మీరు చంద్రబాబు గారిని కలిసి ఆయన్ని కూడా అభినందించాలి కదా అని కూడా ఒక గిల్లారు ఆయన. అయితే గత ప్రభుత్వాన్ని కలిసింది టికెట్ల రేట్లు పెంచుకోవటానికి. అంటే మీకు అవసరమైతే వచ్చి కలుస్తారా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడిని వెళ్ళి కలుస్తారా అని కూడా అన్నాడు. నిజానికి టికెట్ల రేట్లు పెంపు అనేది మంచి నిర్ణయమా అనే చర్చలోకి వెళితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపాయి. సాయి ధరమ్ తేజ్ బ్రోకి ముందు వచ్చినటువంటి సినిమా రిపబ్లిక్, ఆ సినిమా ఈవెంట్లో ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతూ ఈ రేట్లు పెంచుకోకపోతే అలాగా ప్రపంచ స్థాయి సినిమాలు తీసి ఈ రేట్లతోనే అమ్ముకోవాలంటే ఎలా రికవరీ అవుతుంది, రేట్లు పెంచుకోవడానికి మీరెవరు, డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా వ్యాపారం జరుగుతుందనే కనీసపు ఎకనామిక్స్ తెలియని వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న లెవెల్లో ప్రసంగించాడు ఆయన. కానీ థియేటర్లు ఎక్స్పెన్సివ్గా మారిపోవడంతో జనాలు రావడం లేదని అక్కడ ఏడుస్తున్నారు. టిక్కెట్ల రేట్లు తగ్గించి జనాలను ఏదో రకంగా థియేటర్ల దగ్గరికి రప్పించడానికి ఏం చేయాలి అనే పరిస్థితి. పాప్కార్న్ ధరలు తగ్గిస్తే జనాలు వస్తారా, ఏం చేస్తే జనాలు వస్తారు అని ఒక పక్కన గందరగోళం అవుతున్నారు. కానీ పెద్ద హీరోల సినిమాలకు మొదటి వారం రోజులు అభిమానులు ఇరగబడిపోతారు. ఆ ఇరగబడిపోయినటువంటి అభిమానుల్ని ఈ పెంచిన ధరలతో కోసుకు తినేయచ్చు అనేది వీళ్ళ ప్రోగ్రాం. డిమాండ్ అండ్ సప్లై అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. ఆ డిమాండ్ ఎక్కడుంది, అభిమానుల్లో ఉంది. సో వాళ్ళకి సప్లై చేసేసి సినిమాని నువ్వు వాళ్ళ మెళ్ళ కోసుకు తినేస్తున్నావు. ఇది ఎలా కరెక్టు? మీ అభిమానులు మీరే కోసుకు తినేయటం ఏమిటి? అదేదో జంతువు తను ఈనినటువంటి పిల్లల్ని తనే తినేసినట్టు మీరు మీ అభిమానుల్ని మీరే తినేస్తే ఎలాగా? కాబట్టి సాధారణ ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళటం తగ్గిపోయింది. ఎందుకు మీ సినిమాలు ఎంత పెద్ద సినిమా అయినా 4వ రోజు తర్వాత క్లోజ్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ 4 రోజులు అభిమానులు ఎగబడుతున్నారు. రన్ రాట్లా. రన్ ఎక్కడి నుంచి రావాలి? సాధారణ ప్రేక్షకుడు రావాలి థియేటర్కి. ఆ సాధారణ ప్రేక్షకుడు రావడానికి ఇక్కడ రేట్లు హర్డిల్ ఉంది. ఆ పెరిగిన ధరలు ఎందుకు? థియేటర్కి వెళ్తే తప్ప సినిమా దొరకని పరిస్థితి ఉందా? లేదు. సినిమా అనేది రకరకాల చోట్ల అవైలబుల్గా ఉంది, నీ థియేటర్కి వచ్చే చూడక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రేక్షకుడు థియేటర్కి రావట్లేదు. టికెట్ల రేట్లు పెంచడం కూడా కారణం కాదు, పెంచడం అనేది ఒక కారణం. కంటెంట్ అవైలబిలిటీ పెరగటం అనేది ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాల్సింది అక్కడ. ఎందుకు కంటెంట్ బయటకు వెళ్ళిపోతుంది, దాన్ని ఎందుకు అదుపు చేయలేకపోతున్నాం, ఐ బొమ్మో మరొక బొమ్మో ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, దానికి మనం చేయవలసింది ఏంటి ప్రభుత్వ పరంగా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. సింగిల్ స్క్రీన్లు వయబుల్గా లేవు. ఒకటేమో వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వటం లేదు, వాళ్ళకి రెంటల్ బేసిస్లో తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల పర్సంటేజ్ ఇస్తున్నారు, కానీ అన్ని చోట్ల కాదు. ఇచ్చిన చోట్ల పర్లేదు, ఇవ్వని చోట్ల పరిస్థితి ఏంటి? ఈ పెద్ద హీరో సినిమా 4 రోజులు ఆడేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? స్టాఫ్ని ఎక్కడి నుంచి మెయింటైన్ చేయాలి? ఆ 20 మందికి జీతం ఇవ్వాలిగా. ఆ జీతాల కోసం వచ్చిన సినిమాల్లో ఏమీ ఉండట్లేదు, షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. 10 మంది వస్తే షో వేద్దామని అందరూ 20 మంది రెడీగా కూర్చుంటున్నారు అక్కడ. 20 మంది 10 మంది కోసం వెయిట్ చేసి 10 టికెట్లు తెగితే షో వేయటం కోసం 20 మంది ఈగర్గా వెయిట్ చేయటం అనే దౌర్భాగ్యం ఇదివరకు లేదు. ఏది మల్టీప్లెక్స్లు, ఇంటర్నెట్లో అవైలబిలిటీలు, ఓటీటీలు ఇవన్నీ రాకముందు ఆ పరిస్థితి లేదు. ఏ సినిమా రిలీజ్ అయినా జనాలు సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చునేవాళ్ళు. ఓకే, ఈ కూర్చునేటువంటి కల్చర్ని చంపేశారు టికెట్ల రేట్లు పెంపు అనే ప్రోగ్రామ్తో. ఆ తర్వాత మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, అది ఒక ఈవెంటు సెలబ్రేటివ్ మూడ్లో అక్కడికి వెళ్తారు. వాళ్ళ గోల వేరు, వాళ్ళని పక్కన పెట్టేద్దాం.
ఇప్పుడు నెమ్మదిగా ఈ సాధారణ ప్రేక్షకులందరినీ ఓటీటీలకు గెంటేయాలని వ్యూహాత్మకంగానే సింగిల్ స్క్రీన్స్ మూతపడటం అనే కార్యక్రమం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ అయిపోతున్నాయి అవన్నీ, కాంప్లెక్స్లుగా మారుతున్నాయి. ఒకప్పుడు 40 థియేటర్లు 50 థియేటర్లు ఉన్న ఊళ్ళల్లో ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ స్థాయిలో థియేటర్లు మిగిలినాయి. సింగిల్ స్క్రీన్స్ ఎక్కడా లేవు. సింగిల్ స్క్రీన్స్ గట్టిగా 5-6 కంటే ఎక్కడా లేవు. హైదరాబాదులో కూడా, హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎన్ని థియేటర్లు వెళ్ళిపోయినాయి? ఓడియన్ 3 వెళ్ళిపోయినాయి కదా. ఈ పక్కన సుదర్శన్ లేదు కదా, ఇప్పుడు సంధ్యా థియేటర్ ఉంది. అలాగే దాని ఎదుర్కొండా పాత సంగం థియేటర్ ఉండేది, మయూరి, అది ఇప్పుడు లేదు. ఆ పక్కన సప్తగిరి ఆడుతోంది. వెంకటేశ వెళ్ళిపోయింది, ఆ 2 థియేటర్లు వెళ్ళిపోయినాయి. దీపక్ మూతపడిపోయింది. ఏమిటి పరిస్థితి? ఇప్పుడు అక్కడ 2 మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఓడియన్లో మల్టీప్లెక్స్ వస్తుంది అంటున్నారు, వస్తుందో రాదో తెలియదు. అలాగే ఇంకొక చోట ఇప్పుడు సుదర్శన్ 70mm ఏరియాలో ఒక మల్టీప్లెక్స్ వస్తుందని అంటున్నారు, వచ్చే వరకు గ్యారంటీ లేదు. కాబట్టి సింగిల్ స్క్రీన్స్ దశ అయిపోయింది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆ మిగిలిన సింగిల్ స్క్రీన్స్ అంటే ఈ సెలబ్రేషన్ అంతా అక్కడ జరుగుతుంది. అభిమానుల కోలాహలము, హడావిడి ఇవన్నీ కూడా అవి కట్టుకోవటం, బ్యానర్లు కట్టుకోవటం, కటౌట్లు కట్టుకోవటం, వాటికి పాలాభిషేకాలు చేసుకోవడానికి సింగిల్ స్క్రీన్ ఉండాలి. అది వీళ్ళ గొడవ. సింగిల్ స్క్రీన్ని కనీసంగా బతికించడానికి పర్సంటేజ్ ఇవ్వండి వాళ్ళకి. అది బతకడానికి ఏం కావాలో అవి ఇవ్వండి. చిన్న సినిమాలు వేసుకుంటే రేట్లు తగ్గించుకోవడానికి వెసులుబాటు కల్పించండి. 50 రూపాయలకు 60 రూపాయలకు సినిమా వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి వాళ్ళకి. 60 రూపాయలకి సినిమా బాల్కనీ అంటే జనాలు వెళ్తారుగా కొంతమంది. లోపల స్నాక్స్ రేట్లు చాలా తక్కువ, మినిమంలో ఉంటాయని కూడా చెప్పండి, వెళ్తారు. ఎందుకు వెళ్ళరు? సినిమా కంటెంట్ బాగుంది అని మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే నలుగురు వెళ్ళేలాగా మల్టీప్లెక్స్ల్లో ఒక చిన్న సినిమా టాక్ వచ్చినా చచ్చిపోతుంది. మల్టీప్లెక్స్ల్లో మాత్రమే రిలీజ్ అయినటువంటి ఒక చిన్న సినిమాకి టాక్ స్ప్రెడ్ అయినా సినిమా చచ్చిపోతుంది, అక్కడ బతకదు, వెళ్ళరు జనం. సింగిల్ స్క్రీన్లో వస్తే బతుకుతుంది. కాబట్టి చిన్న సినిమాల కోసం సింగిల్ స్క్రీన్స్ని బతికించండి, పెద్ద సినిమాల కోసం సెలబ్రేషన్ కోసం బతికించండి. సింగిల్ స్క్రీన్స్ ఉండాలి. ఇది ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి. మీరు కోప్పడితే కుదరదు, సమస్యను కూర్చోబెట్టి పరిష్కరించండి. పరిష్కరించడానికి మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో లేరు, అధికారంలో ఉన్నారు. కాబట్టి సమ్మె చేస్తున్న వాడిని పిలిచి మాట్లాడండి. ఏంటన్నా, ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడగండి, వాళ్ళు చెప్తారు. దానికి పరిష్కార మార్గం మీరు ఆలోచించి చెప్పండి. పరిష్కారం అయిపోతే వాళ్ళు థియేటర్లు తెరిచి మీకోసమే వెయిటింగ్ కదా. మీ సినిమాకి మరింత సెలబ్రేషన్ చేస్తారు కదా వాళ్ళు, మా సమస్యలు పరిష్కరించినటువంటి నాయకుడి సినిమా అని చెప్పి. అది మీరు రిలేషన్ మెయింటైన్ చేయటం కదా. ఎందుకు థియేటర్ వాళ్ళ మీద ఆగ్రహం వచ్చేసింది మీకు? ఎందుకు దాన్ని పొలిటికల్ గేమ్గా మార్చాలనుకున్నారు? అంటే ఒకటి అనవగాహన అయినా అయి ఉండాలి, ఎవరో రాంగ్ ఫీడ్ అయినా ఇచ్చి ఉండాలి. ఏం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడటం అయితే సబబు కాదు. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన గుడ్ లుక్స్లో నుంచి పక్కకి వెళ్తున్నామేమో అని భయపడి కంగారుగా అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మేము సర్వులము, మీ పట్ల, మీ ముఖ్యమంత్రి గారి పట్ల తగిన మేరకు విధేయతతోనే ఉన్నాము. మీరు అనుకుంటున్న దానికంటే ఒక 20-30 డిగ్రీలు అధికమైనటువంటి వినయంతోనే ఉన్నాము. కావాలంటే పెరేడ్ కట్టి అక్కడికి వచ్చి ప్రదర్శిస్తాము అన్న టోన్లో మాట్లాడాడు. ఇప్పుడు రేపో ఎల్లుండో ఒక 4 రోజుల్లో ఎగ్జిబిటర్ల బృందము వాళ్ళని వెంట తీసుకుని సినిమా పెద్దలు కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర సాగిలపడే ప్రమాదం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారిని సంతుష్టపరచడం కోసం ఈ క్రియ జరుగుతుంది. అంటే ఒక్కసారి ఇండస్ట్రీ మీద ఆయన తన చిరాకును ప్రదర్శించాడు, అర్థం చేసుకొని తను మంత్రిగా ఉన్నాను అనే విషయాన్ని, అలాగే సినిమాటోగ్రఫీ శాఖ తన పార్టీ వ్యక్తి కింద ఉంది అని గుర్తు చేసుకుని సమ్మె చేస్తాము అన్న వాళ్ళ మీద చిరాకు పడి తన్నకుండా వాళ్ళని పిలిచి, నాన్న ఏమిటి మీ సమస్య అని అవతల పక్షాన్ని పిలిచి, వీళ్ళు ఇది కోరుకుంటున్నారు, అది ఇచ్చేయండి అయ్యా, రీజనబుల్లే, నిజంగానే సమస్యల్లో ఉన్నారు వాళ్ళు అని ఒక మాట చెబితే ఎంత పెద్ద మనిషిగా ఉండేవాడు ఆయన.
ఇప్పుడు గొడవ అయిపోయింది కదా, చిల్లర అయిపోయింది కదా వ్యవహారం, ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చింది? అందుకని పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి బాలేదు ఈ ఎపిసోడ్లో. ఓకే. వారు బాధపడినా, వారి అభిమానులు బాధపడినా ఇది వాస్తవం. సింగిల్ స్క్రీన్ ఇష్యూ అనేది పట్టించుకుని దాన్ని పరిష్కరించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా పరిశ్రమకి ఉంది. ఎందుకు ప్రభుత్వాల దగ్గరికి వెళ్తారు? నిన్న అరవింద్ గారు కూడా అన్నాడు, ఇది ప్రైవేట్ ఇండస్ట్రీ, మా గొడవ మేమే చూసుకుంటాం అనటానికి కుదరదు, ప్రభుత్వాల సానుకూలతతో మనం పని చేసుకోవాల్సి ఉంటుంది అనే మాట అన్నాడు ఆయన. ఎందుకు అన్నాడు? నిజమే, కండిషన్ అదే. అందుకని కొంచెం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం? ఆయన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు తహసీల్దార్ స్థాయి అధికారులను థియేటర్ల దగ్గర మోహరించి టిక్కెట్ల రేట్లు దాని మీద ముద్రించిన డబ్బులకే అమ్ముతున్నారా లేదా అనేది మానిటర్ చేయడానికి తహసీల్దార్ స్థాయి అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నియోగించారు అక్కడ. అందుకని ఆయనకి కోపము చిరాకు కలిగినాయి. రిపబ్లిక్ కూడా వేరు, అంతకుముందు వకీల్ సాబ్కి టిక్కెట్ల రేట్లు పెంపు కోసం అవకాశం ఇవ్వలేదు అనేది కడుపు మంటప్పుడు. కానీ ప్రామిసింగ్గా నిలబడిన సినిమాలు ఏమున్నాయి ఆ టైంలో వచ్చినవి? ఆయన 3 సినిమాలు నిలబడలేదు. వకీల్ సాబ్ కొంత నిలబడింది, కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా, ఇప్పుడు భీమ్లా నాయక్ కావచ్చు, బ్రో కావచ్చు, అవి రెండూ కూడా మాట నిలబెట్టుకున్న సినిమాలుగా లేవు కదా. ఇది కండిషన్. అందుకని ఆయన రిలీజ్ అవబోతున్న సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. ఓకే. మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాలి పవన్ కళ్యాణ్ ఖుషీ లెవెల్లో అనే కోరుకుందాం. ఏం రత్నం గారు దాదాపు 4.5 సంవత్సరాల కష్టం ఉందని వెనకాల. ఆయనకు ఒక గౌరవప్రదమైనటువంటి ఆర్థికంగా ఒక ఓదార్పునివ్వాలి ఈ సినిమా అని కోరుకోవడంలో తప్పేం లేదు. ఓకే. కానీ అదే సమయంలో మిగిలిన వాళ్ళని గాయపరిచే హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు. మీరు తొందరపడి గబగబా ప్రకటనలు చేయొద్దు. తెలుగుదేశం పార్టీతోనే పరిశ్రమ ఉంది. చంద్రబాబు నాయుడు గారినే నాయకుడిగా వాళ్ళు భావిస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అందుకని వాళ్ళేదో వ్యతిరేకంగా ఉన్నారు, చంద్రబాబుని అగౌరవపరిచారు, ఇదంతా అనుకోకుండా వచ్చేసిన స్పాంటేనియస్ ఆవేశంలో నుంచి, ఇరిటేషన్లో నుంచి వచ్చిన మాటలు. పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇరిటేషన్ మాటలు మాట్లాడకూడదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆలోచించి, ఆయన చాలా సందర్భాల్లో దూకుతాడు. అలాగే సనాతన ధర్మం అనగానే ఆయన ఒక 7-8 పద్ధతుల్లో వైబ్రేట్ అయిపోయి మాట్లాడాడు. అలాగే ఆ ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా తిరుమలలో వారి ప్రసంగం